ఇవాళ ఇవాళ అమ్మ మనకు మన కష్టపడి పిల్లలు చదివించాం. మారుమూల ప్రాంతాల్లో ఉన్న కూలి పని చేసుకొని ఎకరమో 2 ఎకరాల పొలం దున్నుకొని నా కొడుకు నా బిడ్డకు ఇంగ్లీష్ మీడియం చదివించాలి, నా కొడుకు నా బిడ్డ పెద్ద చదువుకొని నౌకరి చేస్తే మురవాలని చెప్పి మాట్లాడుకున్న మన వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, మీ ఇళ్లలో ప్రతి ఇంట్లో ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ చదువుకునే వాళ్ళు లేరా? కానీ ఆ పిల్లలకి నౌకరి రాలే. ఇవాళ హైకోర్టు తీర్పిచ్చింది. ఏ నౌకర్లు ఇచ్చే డిపార్ట్మెంట్ టీఎస్పీఎస్ ఉందో ఆ టీఎస్పీఎస్ పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది అని చెప్పి దాన్ని రద్దు చేయమని చెప్పి ఇప్పుడే తీర్పిచ్చింది. అంటే కేసీఆర్ రాజ్యంలో టీఎస్పీఎస్సి 17 పేపర్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 17 పేపర్లు లీక్ చేసి ఆ చదువుకున్న పిల్లల కళ్ళలో మట్టి కొట్టి ఇవాళ వాళ్ళ జీవితాలను కుకిపాలు చేసింది. కాబట్టి కోర్టు, హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ ఆ టీఎస్పీఎస్సి రద్దు చేయమని చెప్పింది. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయి. ఈ పేపర్ లీకేజీలు, ఈ పైసలు ఇచ్చేవారికి, బ్రోకర్లకు నౌకర్లు ఇచ్చే అధికారం కాకుండా ధర్మంగా న్యాయంగా చదువుకున్న పిల్లకే నౌకర్లు ఇప్పించే జిమ్మేదారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి మాటిస్తుంది. ఇలా టీచర్ పోస్టులు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీల పోస్టులు కావచ్చు. ఆ ఖాళీలన్నీ కూడా 6 నెలలకోసారో ఏడాదికోసారో నింపే బాధ్యత మాదే అని చెప్పి మనం చేస్తా ఉన్నా.